దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలోంచి మనము ధ్యానిస్తున్నాము. ఆఖరి వచనాన్ని ఈ దినము మనము ధ్యానిద్దాము. 29వ వచనము. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఇక్కడ భక్తుడు ఒక ఖచ్చితమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. క్రీస్తులో మనమందరము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని. అంతేకాదు, ఆ నీతి మనకి ఎక్కడి నుంచి అనుగ్రహించబడిందంటే నీతిమంతుడైన దేవుడు, నీతిమంతుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిందని. మనము ఆ నీతిలో మరి ఆ నీతిలో నడవటానికి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీతిని జరిగించువాడు అంటే నీతిలో జీవించువాడు, నీతియుక్తంగా జీవించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. అంటే అసలు నీతి అనేది ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుడు పాపి అయిన మానవుని మరి ఒక జస్టిఫికేషన్ ద్వారా, ఆయన చేసిన ఆ శిలువ బలియాగము ద్వారా మానవుని, పాపి అయిన మానవుని పాపరహితుడుగా చేయుట. మరి ఇది ఎలా సాధ్యమైందండి కదా? ఇగో మానవునికి, స్త్రీకి పుట్టిన మానవుడు పరిశుద్ధుడగునా అని మరి యోబు గ్రంథకర్త మరి ప్రశ్నిస్తున్నాడు. నీతిమంతుడగునా అంటే ఈ లోకంలో మరి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరి పాపం అనే హేతుతో పుట్టారు. మరి వారు ఎలా నీతిమంతులుగా చేయబడ్డారు అని చూస్తే గనక, మరి నీతి అనేది దేవుని పరిపూర్ణ స్వభావానికి మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా మరి నైతికంగా మరి సరైనదిగా, లేదా ఒక సమర్థనీయమైన ఒక గుణాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా బైబిల్ అభివర్ణిస్తా ఉన్నది. బైబిల్ అభివర్ణించటమే కాదు, దేవుడు అని మనం తలుచుకోగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు కదా. మరి ఆయన పవిత్రుడైన ఆ విషయము మనకి జ్ఞాపకం వస్తుంది. దేవుడు అనగానే అతి పరిశుద్ధుడైన వాడు అని మనకు ఒక భయము, ఒక భక్తి మనకు కలుగుద్ది. మరి నీతి మరి ఎలాగున మనకి అనుగ్రహించబడిందని చూస్తే, అది కేవలము మనము చేసిన ఏ క్రియల బట్టి కాకుండా ఆయనను విశ్వసించుట ద్వారా. అంటే బైబిల్ గ్రంథము మరి మరి మనకు బోధిస్తా ఉన్నది, మంచి ఏదో చెడేదో మనకు బయలుపరుస్తా ఉన్నది. ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా ఇదిగో ఈ మార్గంలో మీరు నడవాలి, మరి ఈ ప్రకారంగా మీరు జీవించాలి, కట్టడలు, న్యాయ విధులు, మరి అందులో రాయబడిన ఆజ్ఞలు అవన్నీ కూడా ఒక వ్యక్తిని ఒక మంచి నడవడిలోకి, పాపము నుంచి, అక్రమమైనటువంటి దానిలో నుంచి ఒక క్రమమైన ఒక నిబద్ధతతో కూడిన ఆ జీవితం జీవించడానికి ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. కానీ ఈ క్రియలన్నీ చేయటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడటం లేదండి. కేవలము యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనం చేయబడటానికి క్రీస్తుని విశ్వసించటమే కదా. మీరు కేవలము కృప ద్వారా మరి విశ్వాసమును బట్టి మీరు రక్షింపబడ్డారు. ఎఫెసీ 2:8 ప్రాముఖ్యంగా మనం చెప్పుకునే మాట. అంటే మనము పాపులమైన మనము నీతిమంతులుగా చేయబట్టానికి కేవలము మనము ఎలాగున ఆ నీతిమత్వాన్ని పొందుకున్నామంటే కేవలము క్రీస్తు ఆ సిలువలో చేసిన బలియాగాన్ని మనం విశ్వసించుట ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం చూసినట్లయితే హీబ్రూలో మరి ఇక్కడ చాలా కఠినమైన పదం ఉంది. ఇది ఇక్కడ సెదెక్ అనే పదము. ఈ పదము నీతికి మరి మరి ఆ ఆ నీతిని నీతి అనే పదాన్ని హిబ్రూలో ఈ పదముగా పెసెదెక్ అని చెప్పేసి అని రాశారు. మరి డికైయోసైన్ అనే పదము నుంచి ఈ యొక్క పదము మరి ఉద్భవించిందంట. అంటే ఈ రెండు పదాలు దేవుని గుణ లక్షణాలైన
న్యాయము, సద్గుణాన్ని, అంటే ఆయన ఖచ్చితత్వాన్ని తెలియచేస్తుందంట. అంటే నీతి అనేది దేవుని యొక్క మరి ఆ యొక్క గుణలక్షణంగా, ఆయన స్వభావంగా, మరి ఆయన కంప్లీట్ గా ఏమై ఉన్నాడంటే నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిని మరి జరిగించువాడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే నీతి కేవలము బాహ్యమైన ప్రవర్తనకు సంబంధించింది కాదు గాని, మరేది దేవునితో మనము కలిసి నడిచే ఈ యాత్రలో సరైన సంబంధము మరి కలిగి, అంతరంగ హృదయములో మరి అంతర్గత వైఖరిలో మరి మనము మరి ఆ యొక్క పరిశుద్ధులుగా జీవించుట అనే దాని మరి విధానంగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అంటే సువార్త ఏదైతే మరి దేవుని యొక్క వాక్యములో రాయబడిందో, మరి అంతిమ వరకు మరి మనం ఎలాగున ఈ విశ్వాసములో ఈ నీతిమంతులుగా ఎలా జీవించగలమంటే గనక, కేవలము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించబడును అంటే, దేవుని యొక్క నీతి మనము విశ్వసించే కొలది మనకు ఆపాదించబడుతున్నట్లుగా, మనలో ఉన్న అనీతి లేకుంటే దుర్నీతికి సంబంధించిన అవన్నీ కూడా, అవలక్షణాలన్నీ కూడా మనలో నుంచి తుడిచిపెట్టబడుతున్నట్లుగా మనము చూడగలము. క్రీస్తును విశ్వసించే కొలది, క్రీస్తు చేసిన ఆ బలియాగాన్ని మనము అంగీకరించే కొలది, మనని ఆ సిలువతో మమైకం చేసే కొలది నీతి మన జీవితాలకు అప్లై చేయబడుతున్నట్లుగా మనము చూడగలము. మనం చూసినట్లయితే మరి ఈ పదాలు మరి మరి ఆ యొక్క మరి ఆయన మరి దేవుడు నీతిమంతుడని మరి బైబిల్ చెప్పినట్లుగా కీర్తనలు 11:7 కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. అంటే ఆయనే నీతి అయి ఉన్నాడు. అంతేకాదు, ఆయనకు మరి ఒక విషయాన్ని అనుసరించే విధానం ఉన్నది. ఆయన ఏమి మరి జీవిత విధానం కలిగి ఉన్నాడంటే, ఆయన నీతిని ప్రేమించువాడు. అంటే నీతి అనే దాన్ని ఆయనలో మమేకమై ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ నీతి 2 కోణాలను కలిగి ఉన్నట్లుగా మనము చూడగలము. మరి కోణం మనం చూసినట్లయితే, దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నప్పుడు మరి ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు జీవించాలని చెప్తూ, తన ఆజ్ఞలను మరి గైకొనాలని చెప్తూ, ఆయన ఎటువంటి దేవుడో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మనకు ఆజ్ఞలు, కట్టడలు అసలు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే, మనము ఆయన మార్గములో నడవటానికి, ఆయనను చేరుకోవటానికి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వచనము 25లో మనం చూసినట్లయితే కనుక, మనకి ఈ యొక్క ఆజ్ఞలు పాటించే కొలది మేలు కలుగుతుంది. మరి వీటన్నిటిని మనం గైకొనుట ద్వారా మనకు నీతి కలుగుద్దంట. మనకు నిత్యము మేలు కలుగుటకై ఆయనకు భయపడి, ఆయన కట్టడలన్నిటినీ, ఆజ్ఞలన్నిటినీ గైకొనాలని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవునిని విశ్వసించుట ఒక ఎత్తు, విశ్వాసములో కొనసాగుతూ ఆయన చెప్పిన విధానంలో ఆ ఆ విధంగా మనము జీవించుట మరొక ఎత్తు. అంటే ఈ యొక్క రాయబడిన, పలకబడిన, ఆజ్ఞాపించబడిన ఈ యొక్క వాక్యాలను, ఈ ఆజ్ఞలను, ఈ సమస్తమైన ఆజ్ఞలను, ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు నీతిమంతులుగా పరిగణించబడ్డారు. అంటే వారి యొక్క జీవిత విధానములో, అనుదినము వారు కలిగి ఉన్న ప్రవర్తనలో, వారు కలిగిన గుణ లక్షణాలలో మరి వారి గురించి రాయబడిన మాటలు మనము చూస్తే, నోవహు గురించి
ప్రత్యేకంగా మరి బైబిల్ గ్రంథము వర్ణించింది. 6వ అధ్యాయము ఆదికాండములో మానవులందరూ కూడా కేవలము చెడ్డవారు, వారి ఆలోచనలో తప్పిపోయిన వారని దేవుడు అక్కడ సంతాప పడతాడు. కానీ 9వ వచనములో ఒక వ్యక్తి గురించి రాయబడిందండి. మానవులందరూ కూడా మరి తప్పిపోయిన వారు అని రాయబడిన వెంటనే ఇక్కడ 9వ వచనంలో నోవహు గురించి రాయబడిన మాట, నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే తప్పిపోయినటువంటి ఈ గుంపులో కొద్ది మంది ప్రత్యేకించబడిన వారు, దేవుని వెంబడించిన వారు, దేవుని యొక్క గుణ లక్షణాలు ధరించిన వారు కూడా ఉన్నట్లుగా మనము చూడగలము. దేవుడు నీతిమంతుడు, ఆయనను గైకొను వారు, అనుసరించువారు ఎలాగుంటారు? నీతిని జరిగిస్తారు. అంటే ఈ యొక్క లోకములో, పాడైపోయిన ఈ లోకంలో ఇంకా కొద్ది మంది నీతిమంతులు ఉన్నారన్నమాట. వారి ప్రవర్తనలో, వారి అంతరంగములో వారు దేవుని ప్రతిబింబిస్తూ దేవుని యొక్క నీతిని గైకొన్న వారుగా, వారి జీవితంలో అనుసరిస్తున్న వారుగా మనం చూడవచ్చు కదా. ఆయన నిందారహితుడుగా ఉన్నాడట, నీతిమంతుడుగా ఉన్నాడంట. మరి ఆ యొక్క అబ్రహాము గురించి చూస్తే ఆయన అసలు దేవుడు ఎవరో అని దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, దేవుడు ఇదిగో నిన్ను ఇట్టి విధంగా నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు అది గుడ్డిగా నమ్మేస్తాడట. ఇదిగో నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రములే అవుద్ది, ఇసుక తీరమందలి మరి అది సముద్ర తీరమందలి ఇసుక వలె నీ యొక్క సంతానం అవుతుందంటే ఇంకా అబ్రహాము ఏమీ సందేహించలేదంట. ఆ యొక్క ఒక్కొక్క నక్షత్రంలో ఒక పిల్లవాడిని చూచాడంట, ఆ ఒక్కొక్క ఇసుక రేణువులో ఒక పిల్లవాడిని చూచాడంట. ఎప్పుడండి అది? ఆయనకు పిల్లలు లేనప్పుడు మరి దేవుడు అతన్ని దర్శించి, ఇదిగో ఇట్టి విధంగా నిన్ను గొప్ప జన సంఖ్యగా చేస్తాను అని చెప్పినప్పుడు అతను నమ్మాడంట. 15:6 ఆదికాండములో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే ఆ దినాలలో అబ్రహాము ఏ నమ్మకమైతే పెట్టాడో ఆ నమ్మకము నీవు నేను ఈ దినము క్రీస్తునందు ఆయన చేసిన రక్షణ బలియాగమందు నమ్మకము ఉంచగలిగితే నీవు నేను కూడా నీతిమంతులుగా మనము తీర్చగలము. అంటే దేవుని యొక్క ఆ నీతి మార్గము నీతిమంతులకు తెలుస్తదండి కదా. దుష్టులకి దేవుని మార్గము తెలీదు. ఎవరైతే యేసు క్రీస్తులో ఉన్న నీతిని తమ జీవితానికి ఆపాదించుకున్నారో వారు ఆ నీతి మార్గంలో నడుస్తాడు. నీతిని జరిగించు ప్రతి వాడును ఎవరెవరు ఈ నీతిలో జీవిస్తున్నారో వీరందరి యొక్క మార్గము నిత్య మార్గముగా మార్చబడుతున్నది. కీర్తనలు 1:6లో మరి కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మనము ఏ మార్గములో వెళుతున్నామో, నీతిమంతుల మార్గము సమముగా ఉండును, నీతిమంతుల మార్గము సరళము చేయబడునంటే ఈ మార్గము దేవుడే మనల్ని తన చేయి పట్టి నడిపిస్తా ఉన్నాడండి. ఇది ఎలాగున మన జీవితాల్లో మనం పొందుకోగలిగామంటే ఇది క్రీస్తులో నెరవేర్చబడింది కదా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే దేవుడు అంటే క్రీస్తు ప్రభు అనీతిమంతుల కొరకు మరి నీతిమంతుడుగా ఉండి శరీరములో ఆయన చంపబడి ఉన్నాడు. ఎందుకు? మనమందరం కూడా నీతిమంతులమే కదా. మనందరినీ తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకుని వచ్చుటకు నీతిమంతుడు ఆయన శరీరములో చంపబడ్డాడు. కానీ ఆత్మలో బ్రతికింపబడిన వాడై పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి ఆయన చనిపోయినట్లుగా. అంటే అనీతిమంతులైన వారిని రక్షించటానికి, నీతిమంతులనుగా మార్చటానికి ఒక నీతిమంతులను ఒక వ్యక్తి ఈ భూమి మీద మరణించాల్సి వచ్చింది. అందును బట్టి ఈ ఆత్మలో చనిపోయిన మనమందరం కూడా మరి తిరిగి
నీతిమంతులుగా బ్రతికాము ఈ దినం మనము కదా. ఆదాము ద్వారా ఆత్మ మృతి చెందింది. ప్రతి ఒక్క మానవుని ఆత్మ మృతమైన స్థితిలో పుట్టింది. గాని ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించాడో ఏం చేయబడ్డాడు? నీతిమంతుడైన యేసు రక్తము ద్వారా మన ఆత్మలు తిరిగి పునరుజ్జీవింపబడిని కదా. పాపం అనేది మనలో నుంచి కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోయినట్లుగా మనము చూడగలము. ఇది మనకు అర్థం కావాలంటే రోమీలకు రాసిన పత్రికలో పౌలు 3వ అధ్యాయములో ఈ యొక్క విషయాన్ని ఎంతో విశదీకరిస్తున్నాడండి. అందరూ కూడా పాపము చేసిన వారు దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. కానీ మానవునికి దేవుడిచ్చిన కృప ఏంటంటే ఆయనను నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నిజంగానే మనం నీతిమంతులము ఈ దినమని మనం చెప్పుకోగలిగామంటే మనం ఏమైనా కార్యాలు మనము చేశామా? కేవలము ఉచితముగా క్రీస్తు చేసిన విమోచన కార్యమునందు విశ్వసించుట ద్వారా మనమందరము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డామండి. అంటే అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదే. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. నిజంగా ఈ బైబిల్ గ్రంథంలో అసలు రాయబడిన గొప్ప సత్యము. మరి అసలు ఏంటి దేవుని క్రియ ఏంటి అంటే గనక యేసు క్రీస్తును నమ్ముకున్నటయే దేవుని క్రియ. ఇంతకు మించినటువంటి ఇక అసలు సత్యమైన బోధ లేదండి. అసలు మనం ఏమి నీతి కార్యాలు మనము చేయకుండా క్రీస్తు చేసిన బలియాగ కార్యాన్ని మనము నమ్ముట ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నిజంగానే మనం రక్షింపబడిన ఈ తీరు మనం గమనిస్తే అసలు ఎంత సింప్లెస్ట్ వేలో దేవుడు మానవాళిని ఈ ఘోరమైన పాపము నుంచి, దుర్నీతితో నిండిన మన జీవితాలను కేవలము మానవుని ఊహంతా చెడ్డది, వాడు ఎల్లప్పుడూ చెడిపోయిన వాడని సంతాపపడిన స్థితిలో నుంచి దేవుడు మనలను ఎంత అద్భుత రీతిలో మనల్ని నీతిమంతులుగా తీర్చాడండి కదా. ఈ లోకంలో అసలు పాపము చేయలేని వాడు ఎవడు లేడు. కానీ కేవలము క్రీస్తు చేసిన బలియాగాన్ని విశ్వసించుట ద్వారా ఈ దినము మనము నీతిమంతుల వరుసలో మనము కొనసాగుతున్నాము. అంటే ఆయన క్రీస్తు ప్రభు నీతికి అత్యున్నతమైన స్వరూపమై ఉన్నాడండి. అంటే ఆయన శిలువపై తన పాపాలు, మరి మన ప్రభు క్షమించు, మన పాపాలకు బదులుగా తన పరిపూర్ణమైన నీతిని ఆయన కనపరిచాడు. అందును బట్టి మనము దేవుని ముందు నీతిమంతులుగా నిలబడటానికి యేసు చేసిన కార్యము మనము నీతిమంతులుగా అంగీకరించబడటానికి మనము మరి దేవుని ఎదుట మనము తీసుకురాబడ్డాము. క్రీస్తు మనందరినీ కూడా దేవుని ఎదుట ప్రజెంట్ చేస్తున్నాడు. ఎలాగునా ఆయన రక్తము మన మీద ప్రోక్షించుట ద్వారా మనము దేవుడు అంగీకరించే ఆ యొక్క పాత్రలుగా మనము చేయబడుతున్నాము. అంటే తమ సొంత ప్రయత్నాల ద్వారా మనుషులు చాలా ఏం చేస్తున్నారంటే ఈ దినాలలో కూడా ఏమి మంచి కార్యము చేస్తే దేవుని మెప్పించగలము అని చెప్పేసి చాలా సార్లు మానవుడు ప్రయత్నిస్తాడు కదా. ఎలాగున దేవుని ప్లీజ్ చేయగలము, ఎలాగున మరి ఆయనలో మనం నడవగలమంటే మన యొక్క క్రియలన్నీ కూడా, మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె దేవుడు ఎంచుతున్నాడండి. మనం ఏదైనా దాన ధర్మాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మానవులు చాలా గొప్పగా మరి ఈ కార్యాలు చేయటానికి చాలా ప్రయాసపడతారు. తమ ధనాన్ని వినియోగిస్తారు, ఇంకా చాలా చాలా కార్యాలు చేస్తారు. గాని క్రీస్తుని విశ్వసించకుండా, క్రీస్తు రక్తములో వారికి విమోచన దొరకకుండా కదా ఆ నీతిమంతులుగా వారు తీర్చబడలేరు, నిత్య రాజ్యానికి వారు పాత్రులుగా చేయబడలేరు. అంటే ధర్మశాస్త్రము వలన
మనకి ఏది గొప్పతనం ఉందో ఈ లోకంలో, శ్రేష్టమైనవి ఎన్ని ఉన్నా, ఎంతగా మరి నేను చాలా గొప్ప కార్యాలు చేశాను, దేవుని కొరకు ఇన్ని కార్యాలు చేశానని చెప్పినా కూడా అవన్నీ వ్యర్థమైపోతాయండి. పౌలు భక్తుడు తన మాటల్లో ఏమని చెప్తున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనములో ఆయన అంటాడు, ఏ విధము చేతనైనను మరి నా యొక్క నీతి మూలముగా కాక క్రీస్తునందలైన నీతిని నేను పొందుకోవటానికి, క్రీస్తును నేను సంపాదించుకోవటానికి, మరి నా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహింప చేసి ఆ నీతి గలవాడనై ఆయన యందు నేను జీవించటానికి నేనేం చేస్తున్నానంటే, ఆయనను ఎరగటానికి సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను, వాటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అంటే నేను ఈ లోకంలో చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాను, ఒక ఫిజికల్ బీయింగ్ గా నేను ఈ లోకంలో మంచి ఎడ్యుకేషన్ కలిగి ఉన్నాను, మంచి వంశంలో పుట్టాను, చాలా ధనిక కుటుంబంలో పుట్టాను, రోమా మరి ఆ యొక్క మరి తండ్రి రోమా మరి పౌరసత్వాన్ని నేను కలిగి ఉన్నాను. ఈ లోకములో నేను ఎంత ఉన్నత స్థానములో ఉండాలో అంత ఉన్నత స్థానములో నేను ఉన్నాను. అయినను నాకు కలిగిన ఇవన్నీ కూడా నన్ను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు, నన్ను నీతిమంతుడిగా మార్చలేదు. ఇవన్నీ కూడా నష్టంగా నేను ఎంచుకున్నప్పుడు క్రీస్తులో ఉన్న ఆ నీతిని పొందుకోవటానికి నేను ఏం చేశానంటే విశ్వాసం పెట్టానంతే. నేను ఆ క్రీస్తును సంపాదించుకోవటానికి, మరి ఆ క్రీస్తునందలైన విశ్వాసమైన ఆ నీతిని నేను పొందుకోవటానికి, ఆయనలో మరి నేను నీతిమంతుడుగా తండ్రి ఎదుట కనపరచబట్టానికి నేనేం చేశానంటే ఆ ఆయనను ఎరగటానికి, ఆయనలో నేను మరి ఆయన లోతుల్లోకి వెళ్ళి నేను ఆయనను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. నా నీతి, నా క్రియలు, నాకు కలిగిన ఈ లోకంలో ఏ గొప్పతనము, నేనెంత ధర్మశాస్త్రాన్ని మరి నేనెంత ఖచ్చితంగా పాటించినా అది నాకు నీతిని ఆపాదించలేదు గాని, క్రీస్తును విశ్వసించుట ద్వారా నేను నీతి కలిగిన వాడనై దేవుని ఎదుట క్రీస్తు ద్వారా నేను నీతిమంతుడుగా చేయబడ్డానని ఇక్కడ ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు. అంటే క్రీస్తులో మనము ఒక నూతన వ్యక్తులుగా మార్చబడతా, అంటే మన లోపలున్న ఈ దుర్నీతి అంతా తీసివేయబడి నీతి మత్వాన్ని మనం పొందుకొనుట. నీతిని జరిగించు ప్రతి వాడును దేవుడు నీతిమంతుడై ఉన్న ప్రకారము నీతిని జరిగించు ప్రతి వాడు కూడా ఆయనలో వేరు పారుతాడు, ఆయన మూలముగా పుట్టి ఉన్నవాడుగా చేయబడతాడు. అంటే మనము దేని ద్వారా పుట్టామండి? క్రీస్తనే ఆ బీజము ద్వారా, విశ్వాసపు బీజము ద్వారా మనం పుట్టిన వారమైన, మనలో నాటబడిన విత్తనము, నీతి అనే విత్తనము మనలో దినదినాభివృద్ధి చెందుతా ఉన్నది. మనలో ఆ యొక్క ఆత్మ కార్యము జరుగుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క ఈ యొక్క నీతి అనేది మన దినదిన ప్రవర్తనలో మనం మార్చబడుతున్నామండి. అంటే ఒక నవీన స్వభావాన్ని ధరించేవారుగా చేస్తున్నాము. అందును బట్టి మన లోపల ఆత్మలో ఒక ప్రక్రియ జరిగి మనము అందులో స్థిరపరచబడుతున్నట్లుగా మనము చూడగలము. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 43వ వచనములో చూచినట్లయితే, ఆయన నామం మూలముగా మనమందరము కూడా పాప క్షమాపణ పొందుకోవటానికి, ఆ నీతిని అనుభవించటానికి దేవుడు మనకు కృప దయచేస్తున్నాడు. రోమా 6:13లో మనము చూచినట్లయితే, ఇది ఈ నీతి మత్తులో మనం ఎలా కొనసాగుతున్నామంటే, ఒకప్పుడు ఏ రీతిలో మనం ఉన్నామో దాన్ని కంప్లీట్ గా మార్చబడిన వారమై, రోమా 6:13లో అంటున్నాడు, మీ అవయములను దుర్నీతి సాధనములుగా
పాపమును అప్పగింపకుడి. ఒకప్పుడు మరి మీరు పాపపు స్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడు మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుని, అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము పాపానికి సంబంధించిన హేతువుగా ఉంది గాని ఇప్పుడు ఏం చేయాలంటే మన ప్రాక్టికల్ లైఫ్ లో మన ప్రతి అవయవాన్ని కూడా నీతికి సాధనంగా మనం అప్పచెప్పుకోవాలని ఇక్కడ చెప్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే గలతీ 5:16లో మరి ఇక్కడ పౌలు అంటాడు, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. అంటే ఈ నీతిలో మనము జీవించాలంటే మరి యొక్క ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఏదో ఒక విధంగా పాపానికి మనం వెనక్కి లాగుతుంది గాని దానిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, దాని ప్రకారంగా మరి మనము ఆ యొక్క ఆ కంట్రోల్‌నెస్ లో మనము జీవించగలిగితే నీతియుక్తంగా జీవించటానికి వీలవుతుందని మరి ఇక్కడ మనకి చెప్తున్నట్లుగా చూడగలము. అంటే నీతిమంతులు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారంటే మరి 25వ అధ్యాయము ఈ యొక్క మత్తయి సువార్తలో దేవుడు కొద్ది మందిని నీతిమంతులుగా పరిగణించి వారిని తన నిత్య రాజ్యానికి పిలుస్తా ఉన్నాడు. 25వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తూ, ఇదిగో మీ కొరకు ఈ రాజ్యము ఎందుకు అనుగ్రహించబడుతుందంటే మరి నన్ను పోలి మీరు నడిచారు. ఎప్పుడైతే మీరు నాలో రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డారో, నా వలే ఆ యొక్క కార్యాలను మీరు కనపరుస్తూ, సాటి మానవుని ప్రేమిస్తూ, దిక్కులేని వారిని ఆదరిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడుతూ, రోగి అయి ఉండగా వారిని పరామర్శిస్తూ, అంతేకాదు వస్త్రహీనులై ఉంటుండగా వారికి బట్టలిస్తూ, వారిని మరి ఒక సాటి మానవుణ్ణి మీరు చూస్తున్నారు గనక మీరు మీరు పొందుకున్న నీతిని ఈ విధంగా మీ ప్రాక్టికల్ లైఫ్ లో అప్లై చేస్తున్నారు గనక మీకు నేను ఏమి సిద్ధపరిచానంటే నిత్య రాజ్యాన్ని మీ కొరకు సిద్ధపరిచాను. నీతిమంతులు అంటారు, అయ్యో ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు, ఎప్పుడు నువ్వు మరి దప్పికొన్నామంటే నా మరి నా వంటి మరి ఒక సహోదరునికి మీరు చేసి ఉన్నారు గనక, మిక్కిలి అల్పులై ఉన్న మరి ఈ సహోదరుల్లో ఒక్కరికి మీరు చేశారు గనక నాకు చేశారు. అందును బట్టి మీ పేర్లు ఎక్కడ రాయబడినాయి? పరలోకంలో మీ పేర్లు రాయబడినాయి. అంతేకాదు మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని వారుగా చేయబడ్డారు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో మీ పేర్లు రాయబడినాయి. ఎప్పుడు రాయబడినాయి? యేసు క్రీస్తును అంగీకరించినప్పుడే మీ పేర్లు రాయబడినాయి. ఆ నీతిమంతుల గుంపులో మీ పేర్లు రాయబడినాయి. దుర్నీతి నుంచి విమోచించబడిన వారు, పాపము నుంచి విమోచించబడిన వారు, యేసు క్రీస్తు యొక్క బలియాగమును బట్టి ఆ మహోన్నతమైన కార్యాన్ని విశ్వసించిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారని మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడింది. ఆ రాయబడినటువంటి ఆ యొక్క ఆ జీవితము ఇక ఎలాగుంటుందంటే గనక క్రీస్తు కొరకే సంపూర్ణ సజీవమైన బలియాగంగా మరి జీవించడానికి వీలవుతా ఉన్నది. అంటే మనం ఇక ఎలాగున కొనసాగుతామంటే ఒక అభ్యాసము కలిగిన వారమై మేలు కీడులను వివేచించగలిగిన, సాధకము చేయగలిగిన జ్ఞానేంద్రియాలను కలిగిన వారమై ఒక నీతి ప్రవర్తన, ఒక నైతిక ప్రవర్తన కలిగి మరి క్రీస్తులో మనము కొనసాగుతాము. అదే భక్తుడు చెప్తున్నాడు, మరి అన్ని విషయాలలో మనము దేవునికి ఆ నీతి మొత్తంలో కొనసాగటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. అంటే నీతిమంతులుగా తీర్చబడటం అంటే మరి నీతిగా జీవించటం అని మనం సంగ్రహంగా చెప్పుకోవచ్చు.
క్రీస్తునందలి విశ్వాసం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇదే నీతిలో మనం కొనసాగాలంటే మనకి ఎవరు సహాయం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడండి. ఆత్మదేవుని సహాయం లేకుండా ఈ పరిశుద్ధతలో, ఈ నీతిలో మనము కొనసాగలేము. మత్తయి సువార్త 5:6లో మరి క్రీస్తు ప్రభు ప్రసంగంలో ఏం చెప్తాడంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అంటే మనము ఈ నీతి కొరకైన ఆ తృష్ణ కలిగి ఉండాలని, ఆ నీతిగా జీవించటానికి అదే ఆకలిగా, దప్పికగా కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల కదా! దేవుడు నీతిపరుడు. ఆయన నీతిని జరిగించువాడు. ఆయన మరి ఆ నీతి మొత్తము కలిగిన వాడు ఆయన. ఆయన వలె మనము కూడా నీతిమంతులుగా మరి జీవించిన ఎడల, నీతిని జరిగించిన ఎడల, ఆ నీతిలో మనము కొనసాగిన ఎడల ఆయన మూలముగా పుట్టి ఉన్నామని మనము ఎరుగుదుము. అంటే మనకు మనము ఏమై ఉన్నామో మనము ఎరిగి ఉండాలి కదా! ఎవరు ఎరిగి ఉండగలరు? ఎవరికి వారు వ్యక్తిగతంగా మన లోపల మనము ఏమై ఉన్నామో ఎరిగి ఉన్నాం. పైకి మనము ఏ విధంగానన్నా ప్రజలకు కనపడొచ్చు. మన యొక్క ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన ఇంకా రకరకాలైన కార్యాల ద్వారా మనం ఏమై ఉన్నామో ప్రజలకి రకరకాలుగా మనం అర్థం కావచ్చు. కానీ లోపల మనము ఏమై ఉన్నామో అనేది మనకు మాత్రమే తెలుసు. ఇది ఎలాగున మనము గ్రహించగలమంటే పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మీయ స్టేటస్ ఎలాగున్నది? నీతిలో కొనసాగుతుందా? పరిశుద్ధతలో కొనసాగుతుందా? దేవునికి ఇష్టమైన మార్గంలో కొనసాగుతుందా? అనేది మనకే తెలుసు. అసలు మనము ఎలాగున ఆయనలో పుట్టి ఉన్నామనే మనము ఆ పుట్టిన మనము మరి ఆయనలోనే స్థిరపరచబడిన వారమై, ఆయనలోనే వేరు పారిన వారమై, ఆయన ఎలాగున నీతిమంతుడై ఉన్నాడో మనము కూడా ఆ నీతిలో స్థిరపరచబడిన వారమై కదా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పుట్టక ముందు మీ కొరకు స్వతంత్రించబడిన ఆ రాజ్యములోకి మీరు రండి అని దేవుడిచ్చిన పిలుపులో మనము చేర్చబట్టానికి మనము ఈ యొక్క నీతి యాత్రను కొనసాగింప చేయదుముగాక. కేవలము విశ్వాసము ద్వారా రక్షింపబడిన మనము ప్రభు నీతిని మన జీవితాలకు అప్లై చేసుకున్న వారమై ప్రతి సమయంలో కూడా నీతియుక్తంగా మరి జీవించి నీతిని జరిగిస్తూ ఆయనలో కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. దేవునికే మహిమ కలుగును గాక.